దేశంలో మరెక్కడా లేనట్టుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకంలో 3200 చికిత్సలకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నాం. పైసా ఖర్చు చేయకుండా కార్పొరేట్ వైద్యం. ఇది మన బడాయి జగన్ చెప్పే మాటలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణం. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం వైకాపా బకాయిలు చెల్లించదు. దీంతో వారెప్పుడు వైద్య సేవలు ఎత్తేస్తారో వారికే తెలియదు. రోగులు ఇబ్బందులు పడక తప్పదు. అత్యవసర సమయాల్లో సేవలు అందించే 108, 104 సేవలు రాష్ట్రంలో అరకొరే. కొత్త ఆసుపత్రుల నిర్మాణం అయితే కొత్తో వింత, పాతో రోతా అన్నట్టు తయారయ్యింది. మరోవైపు పాత భవనాలు రోగుల పాలిట మరణ మృదంగాలు కావడంతో అసలు రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ దుస్థితి ఏంటో అధికార పార్టీ తేల్చుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కథ పెద్ద వ్యధే అని చెప్పుకోవాలి. పేదలే నా ప్రాణమని, వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయమని చెప్పే జగన్ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆరోగ్యశ్రీని మాత్రం అనారోగ్యశ్రీని చేశారు. నవరత్నాల్లో ఒక రత్నంగా ఉన్న ఈ పథకం జగన్ నిర్లక్ష్య ధోరణి కారణంగా నీరుగారింది. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షలకు పెంచుతూ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటన చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3257 చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో 1.48 కోట్ల కుటుంబాలు, 4.25 కోట్ల జనాభా కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఎక్కడా పేదలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి. అటు బిల్లులు చెల్లించకపోవడంతో ఒక్కో ఆసుపత్రి ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి వైదొలుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 1000 కోట్లకు పైగా ఉండిపోయిన పాత బకాయిలు చెల్లించాలంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలడం లేదని ప్రైవేట్ ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నా పట్టింపే లేదు. సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు అల్టిమేటం ఇవ్వడం, చివరి నిమిషంలో ప్రభుత్వం ఎంతో కొంత సర్దుబాటు చేయడం 5 ఏళ్లుగా ఒక ఆనవాయితీగా మారిందే. ఏనాడు శాశ్వత పరిష్కారం కనిపెట్టలేదు. ఇటీవల కాలంలో కూడా మళ్ళా ఒక అల్టిమేటం ఇచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్స్ మా వైద్యాన్ని అందించమన్నారు. మళ్ళా సర్దుకున్నారు. అక్కడున్న గ్రూపులు కూడా ఒకళ్ళు ప్రభుత్వ అనుకూల గ్రూపు, ఒకళ్ళు ప్రభుత్వ వ్యతిరేక గ్రూపు టైప్లో ముద్రపడే పరిస్థితుంది. ఏదైనా ఈ గ్రూపులు మాటలు ఏమున్నా కానీ ఈ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన రీఎంబర్స్మెంట్ ఎప్పటి రీఎంబర్స్మెంట్ అప్పుడు ఇస్తేనే ప్రజలకి ఒక వైద్యం, మెరుగైన వైద్యం అందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో రీఎంబర్స్మెంట్లు ఉన్నాయో హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు కూడా ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి, ఉద్యోగులకు కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారానే వైద్యం అందాలి. ఈహెచ్ఎస్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, వాళ్ళెవ్వరికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యాన్ని ఇవ్వటం లేదు. ఈ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి వైద్యం అందట్లేదు. ఇది కూడా ఉంది. రీఎంబర్స్మెంట్ అయిన తర్వాత వస్తుందేమో అని చెప్పి ముందర పెట్టుబడి పెట్టి చేయించుకోగలిగే వాళ్ళు ఉద్యోగుల్లో కూడా అన్ని కేడర్లు ఉద్యోగులు ఉంటారు, అందరూ కూడా ఉండరు. కాబట్టి ఈ విధంగా కూడా దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ మెరుగైన వైద్యం అందరికీ అందాలంటే దీనికి ఉన్న మార్గం ఒకటే. హెల్త్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రజలు బతకడం కాకుండా ఒక హక్కుగానే ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా కానీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ దిశగా అడిగేస్తున్నారు. ఒక నాణ్యమైన వైద్యం ఎక్కడికి, ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే రకమైన ఒక అసమానత లేని నాణ్యమైన వైద్యం పేషెంట్కి దొరికి పరిస్థితి రాష్ట్రంలో రావాలి. దానికి ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆరోగ్య చట్టాన్ని తేవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. చాలా చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ఛార్జీలు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని ఆసుపత్రులు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు రకరకాల దారులు వెతుక్కుంటున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు శస్త్రచికిత్స పరికరాలు ఒకరికంటే ఎక్కువ మందికి వాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద గుండెకు బైపాస్ సర్జరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1,18,881 ఇస్తోంది. అయితే కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ డబ్బులివ్వడం పేదల పాలిట శాపంగా మారింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను ప్రతి ఏడాది సమీక్షిస్తేనే తమకు కార్డుతో చికిత్స అందుతుందని, లేదంటే నెల నెల వాటా చెల్లిస్తూ నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కొత్త అనుసరించేటటువంటి పని చేస్తుంది. ఇది కేవలం ప్రచార ఆర్భాటం తప్ప సామాన్యుడికి ఈరోజు వైద్య ఆరోగ్యం రెండు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. గతంతో పోల్చుకున్నప్పుడు మందులు సప్లై తగ్గింది. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం కూడా పెరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీలు భర్తీ చేసే పని చేయడం లేదు. మెరుగైన వైద్య సౌకర్యాలు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టేటటువంటి పని చేసి ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు పేరుతో కూడా కార్పొరేట్ హాస్పిటల్ని బాగు చేసేటటువంటి పద్ధతిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచేటటువంటి పని చేయడం లేదు. తల్లి గర్భం నుంచి అప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చిన శిశువులకు కూడా జగన్ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు అసౌకర్యాలకు నెలవుగా మారాయి. కొన్ని ఆసుపత్రుల్లో మృతుల సంఖ్య 25% వరకు ఉంటోంది. దీనికి వైద్య నిపుణుల కొరత, సరైన పరికరాలు లేకపోవడం ప్రధాన కారణాలు. అభం శుభం తెలియని చిన్నారులు పొత్తిళ్లలోనే కళ్లు మూస్తున్నా జగన్కు చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తిరుపతి రుయాలో 24.5%, కర్నూలు జీజీహెచ్లో 23.2% శిశువులు ప్రాణాలు కోల్పోవడం వైకాపా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. హైదరాబాద్లోని నిలోఫర్ మాదిరిగా రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామని గొప్పగా ప్రకటించినా ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. అత్యవసర సేవలందించే 108, 102, 104 సిబ్బందిది రాష్ట్రంలో మరో పరిస్థితి. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 108 ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందడం లేదు. విపక్ష నేతగా పాదయాత్రలో 108 సిబ్బంది ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చి 5 ఏళ్లైనా నెరవేర్చలేదు. వారికి సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోలేదు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కింద రాష్ట్రంలో 108 అంబులెన్సులు 731 నడుస్తూ ఉండగా వీటిలో 3,500 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు 104, 102 సిబ్బంది సుమారు 6,000 మంది ఉంటారు. వీరంతా కొంతకాలంగా సమయానికి జీతాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేనా, చాలా వరకు వాహనాలు మరమ్మతుల్లేక నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లోకైతే వాహనాలు వెళ్లడానికి సరైన రోడ్లు లేకపోవడంతో 108 వాహనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. అటు సిబ్బందిని, ఇటు సేవలందించే వాహనాలు రెండింటినీ నిర్లక్ష్యం చేయడంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాడు నేడు కింద చేపట్టిన ఆసుపత్రుల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. 3,000 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఇంతే. వీటి అభివృద్ధి పనులు మందకోడిగా సాగుతున్నాయి. బోధనాసుపత్రులను 3,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించినా 10% పనులు కూడా జరగలేదు. చాలా చోట్ల పాత భవనాల్లోనే ఆసుపత్రులు ఉండటం, అవి పాతవి కావడంతో పైనుంచి పెచ్చులు ఊడిపడటం లాంటివి జరిగాయి. అటు ఉన్నత వైద్యం కోసం రాష్ట్రవాసులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా హెల్త్ హబ్స్ ఏర్పాటు చేస్తామని జగన్ ఊదరగొట్టినా 5 ఏళ్ల పాలనలో ఒక్కటీ ఏర్పాటు కాలేదు. 100 కోట్ల పెట్టుబడితో ఆసుపత్రుల ఏర్పాటుకు ముందుకు వస్తే ఉచితంగా భూమి ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు 2021 నవంబర్ నుంచి పలుమార్లు టెండర్లు పిలిచినా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ముందుకు రాలేదు. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో 49.26 కోట్ల చొప్పున ఖర్చు చేసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2020 సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. పనులను 2021లో ప్రారంభించినా ఇంతవరకు నిర్మాణాలు పూర్తి కాలేదు. గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న వైద్య శిబిరాలకు రోగుల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంది. వీటి కోసం ఇప్పటి వరకు 200 కోట్లను ఖర్చు పెట్టారు. ప్రచారం కోసమే ఈ శిబిరాలు ఉపయోగపడ్డాయే తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. వైద్యుల బదిలీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. ముఖ్యమంత్రి, మంత్రుల అండతోనే ఈ నిర్ణయాలు జరిగాయని, ఈ విషయంలో రోగుల సౌకర్యం కంటే ముడుపులకు పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోంది, వాటి ద్వారా డబ్బులు అందిస్తోంది. మరి
ఆ డబ్బులు పేదలు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఒక రోగం వచ్చి వైద్య సదుపాయం కోసం ఆసుపత్రికి వెళితే అక్కడ వైద్యులుండరు, రోగం నిర్ధారించడానికి పరికరాలు ఉండవు, ఇవ్వడానికి మందులు ఉండవు. మీకు అంత అత్యవసరమైతే ప్రైవేట్లోకి వెళ్ళండి అని అంటున్నారు. అక్కడికి వెళితే వేల రూపాయల ఖర్చు. మరి అన్న ఇచ్చిన సంక్షేమ పథకాల డబ్బులు హుష్కాకే కదా. ఇది ఒక సీజనే. ఇలా సంవత్సరంలో 2 పర్యాయాలు జరిగితే సంక్షేమ పథకాలు మొత్తం ఖాళీ. ఇలా ఇచ్చి అలా లాక్కోవడమంటే ఇదేనేమో అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ జగన్ జమానాలో జరిగింది మొత్తం ఇదే. సంక్షేమం పేరుతో మోసం చేసి ప్రజలకు కీలకమైన వైద్యం, ఉపాధిని లాగేసుకుని రోడ్డున పడేశారు. తిరిగి ప్రశ్నించే హక్కును లేకుండా చేశారు.